హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 11.1లో 5th ప్రాబ్లం మరియు 6th ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 3 tan A = 4 దెన్ ఫైండ్ sin A అండ్ cos A. సో ఇక్కడ 5th వన్, గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే 3 tan A = 4. సో tan A = 4/3. అలాగే ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ABC. సో యాంగిల్ ఇక్కడ నుంచి A. సో ఇక్కడ tan A ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే 4 బై అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే 3. సో ఇప్పుడు మనకు ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ కావాలి. హైపోటెన్యూస్ వాల్యూ కోసం ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే బై పైథాగరస్ థీరం ఏం చేస్తున్నామంటే ఇక్కడ AC² = AB² + BC². ఓకే, ఇక్కడ AC² = AB² అంటే 3² + BC² అంటే 4². ఓకే, AC² = 3² 9, 4² 16. AC² = 25. AC = √25. AC = 5. సో AC వాల్యూ 5 యాంగిల్ A నుంచి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే sin A అండ్ cos A. సో ఇప్పుడు sin A అంటే ఎంత అంటే ఆపోజిట్ బై, ముందు sin A ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఈ డయాగ్రామ్లో ఆపోజిట్ ఎంత అంటే 4 బై హైపోటెన్యూస్ ఎంత అంటే 5. 4/5. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నారు? cos A. cos A = అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటేనేమో 3, హైపోటెన్యూస్ అంటేనేమో 5. 3/5. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు 6th ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ, ఇఫ్ యాంగిల్ A అండ్ యాంగిల్ X ఆర్ acute angles such that cos A = cos X, then show that angle A = angle X. సో ఇక్కడ ఏంటంటే 6th వన్, గివెన్ దట్ వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ ఈ ట్రయాంగిల్స్ ఇచ్చారు. అలాగే యాంగిల్ A అండ్ యాంగిల్ X ఆర్ acute angles వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకేమి ఇచ్చారంటే cos A = cos X. ఓకే, సో ముందుగా మనం 2 డయాగ్రామ్ తీసుకున్నాము. ఇక్కడ ABC XYZ. సో యాంగిల్ A యాంగిల్ X. సో ఇక్కడ cos A అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాబట్టి ఇక్కడ యాంగిల్ A నుంచి కాబట్టి అడ్జసెంట్ AB బై హైపోటెన్యూస్ అంటే AC. అలాగే యాంగిల్ X నుంచి అడ్జసెంట్ XY, హైపోటెన్యూస్ XZ. ఓకే, సో ఇప్పుడు లెట్ AB బై AC = XY బై XZ = K అనుకుంటున్నాం. ఓకే, ఈ రెండు వాల్యూస్ని = K అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే మనము AB బై AC = XY బై XZ = K కదా. సో ఇక్కడ ఒక్కో వాల్యూని ఇండివిజువల్గా రాస్తున్నాం. AB బై AC = K, XY
బై ఎక్స్జెడ్ ఈక్వల్ టు కే. సో ఏబి ఈక్వల్ టు కే ఇంటూ ఏసీ, అలాగే XY ఈక్వల్ టు కే ఇంటూ XZ. ఓకే, ఇప్పుడు అలాగే మనము ఇక్కడ ఏమేమి వాల్యూస్ చేసినామంటే ఏబి అలాగే ఏసీ వాల్యూ చేసినాం. ఇప్పుడు మనము బీసీ వాల్యూ కావాలి, ఇక్కడ YZ వాల్యూస్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పైథాగరస్ థీరం నుంచి బై పైథాగరస్ థీరం మనకు పైథాగరస్ థీరం ఏంటంటే ఫస్ట్గా ముందుగా ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది బీసీ వాల్యూ, కాబట్టి ఈ వాల్యూని లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నా. అంటే బీసీ వాల్యూని అలాగే రాస్తున్నా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ఓకే, మళ్ళీ ఈ స్క్వేర్ని రైట్ సైడ్ పంపిస్తున్నా, బీసీ ఈక్వల్ టు అండర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అదేవిధంగా ఇక్కడనేమో మనం బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం, ఇక్కడ వైజెడ్ వాల్యూ కూడా మనకు కావాలి కాబట్టి సిమిలర్లీ YZ ఈక్వల్ టు అండర్ రూట్ XZ స్క్వేర్ XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. ఓకే, XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. ఓకే, YZ కూడా చేసినాం. ఇప్పుడు ఏంటంటే BC బై ఇక్కడ ఏంటంటే BC బై YZ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి BC అంటే అండర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ బై అండర్ రూట్ XZ స్క్వేర్ మైనస్ YXY స్క్వేర్. సో ఇక్కడ ఏమన్నా రాయొచ్చు అంటే మనం అండర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ని మనం ఏమన్నా రాయొచ్చు అంటే కే ఇంటూ ఏసీ స్క్వేర్. సో ఏబీని మనం ఏమన్నా రాయొచ్చు అంటే కే ఇంటూ ఏసీ. సో నేను ఇక్కడ ఏబీ ప్లేస్లో కే ఇంటూ ఏసీ స్క్వేర్ అని రాసిన. అలాగే ఇక్కడ XZ స్క్వేర్ ఈక్వల్ టు XZని మనం ఏమన్నా రాయొచ్చు అంటే ఇక్కడ ఏసీ స్క్వేర్, అలాగే ఇక్కడ XZ స్క్వేర్. ఓకే, డన్. XY ఈక్వల్ టు XYని ఏమన్నా రాయొచ్చు అంటే కే ఇంటూ XZ. ఇక్కడ XYని ఏమన్నా రాస్తున్నా అంటే కే ఇంటూ XZ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏసీ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై రూట్ XZ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ XZ స్క్వేర్. సో ఇందులో నుంచి ఏం కామన్ తీస్తున్నానంటే ఏసీ స్క్వేర్ కామన్ తీస్తున్నాను, అండర్ రూట్ ఏసీ స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ బై అండర్ రూట్ XZ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. సో మళ్ళీ మనం ఇందాక సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకి ప్రీవియస్ స్టెప్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ఇందాక సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మన ప్రీవియస్ స్టెప్స్ వచ్చేస్తాయి. సో ఏసీ స్క్వేర్ కదా, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఏసీ బై XZ అలాగే అండర్ రూట్ 1 మైనస్ కే స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ కే స్క్వేర్. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే BC బై YZ ఈక్వల్ టు AC బై XZ. సో మనకి ఏమని రాయొచ్చు అంటే AB బై XY ఈక్వల్ టు
బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం ఏంటంటే మనము ఏబి బై ఎక్స్వై ఈక్వల్ టు బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. అంటే ఇక్కడ ఏంటంటే రెండు ట్రయాంగిల్స్ అనేటివి సిమిలర్గా ఉన్నాయి అని అర్థం. అంటే ఇక్కడ ఈ వాల్యూ బై ఇప్పుడు ఏబి బై ఎక్స్వై ఈక్వల్ టు బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. సో ఈ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ.